హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నట్లుగా మన ఇండియా మార్కెట్, యుఎస్ మార్కెట్, క్రిప్టో మార్కెట్, గోల్డ్ మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. అన్ఎంప్లాయ్మెంట్ డేటా, యుఎస్ సిపిఐ ఇవన్నీ ఈ వీక్ అంతా ప్రభావితం చేయబోతున్నాయి అని అనుకున్నట్లుగానే ఫస్ట్ 3 days మార్కెట్ ఫాల్ తీసుకుంది. యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా వచ్చింది, మంచిగా వచ్చింది, మార్కెట్కి అనుకూలంగానే వచ్చింది. మళ్ళీ యుఎస్ సిపిఐ డేటా వచ్చింది, అది చాలా మార్కెట్ మంచిగా వచ్చింది. గురువారం రాత్రి మనం అందరూ చూసాం. శుక్రవారం మొత్తం మార్కెట్ అంతా బాగా మంచి మూవ్మెంట్ వచ్చింది. యుఎస్ మార్కెట్ లో కూడా మంచి ర్యాలీ చేసింది. శుక్రవారం నైట్ కూడా, గురువారం శుక్రవారం 2 రోజులు మంచి ర్యాలీ చేసింది. మన ఇండియా మార్కెట్ కూడా లాస్ట్ 4 days గా ఫాల్ అయ్యి యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డౌన్ అవ్వడం, ఇది మార్కెట్ కి రాబోయే రోజుల్లో వడ్డీ రేటు తగ్గించడానికి ఆస్కారం ఉందని అనుకోవడం. 2026లో కొత్త ఫెడ్ చైర్ రాబోతున్నారు. వడ్డీ రేట్లు ఇంకా బాగా తగ్గుతాయని మార్కెట్ సెంటిమెంట్ పెరగడం, ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల శుక్రవారం మార్కెట్ బాగా ర్యాలీ అయింది. ఒక బ్యాడ్ థింగ్ శుక్రవారం ఏంటంటే జపాన్ వడ్డీ రేటు పెంచింది. 0.5 to 0.75% కి వడ్డీ రేటు పెంచింది. లాస్ట్ 30 years లో లేనంత హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. ఎందుకంటే జపాన్ లో కూడా 2 years గా 2% కంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉంది జపాన్ లో. దాని కారణంగా వాళ్ళు వడ్డీ రేటు పెంచుతారు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు పెంచుతాయి. మనందరూ చూసాం. వడ్డీ రేట్లు కనుక ఎప్పుడైతే పెంచుతూ ఉంటారో, అది ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, ఆ మార్కెట్లు మాక్సిమం బేర్ మార్కెట్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏ దేశంలో అయినా అంతే. ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉందంటే, వడ్డీ రేట్లు స్థిరంగా పెంచి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉన్న స్టాక్స్ పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలని వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు పెంచడం స్టార్ట్ చేసినారంటే మార్కెట్ ఫాల్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీక్ చూసుకుంటే, రాబోయే నెక్స్ట్ వీక్ మెయిన్ యుఎస్ క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి. వాళ్ళు ఆ పండగల్లో ఎక్కువ ఉంటారు కాబట్టి మార్కెట్ అంత ఎక్కువగా చెప్పుకోవడానికి నెక్స్ట్ వీక్ లో కూడా ఏం పెద్ద డేటాస్ కూడా ఏం లేవు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ మనకి అది డిసెంబర్ ఎండింగ్ లో, డిసెంబర్ 29th ఐఐపి డేటా వస్తుంది. మొత్తం అంతా ఇండస్ట్రియల్ అవుట్పుట్ డేటా. అది 0 గ్రోత్ రేట్ తో పెరుగుతుంది, 4% అని చెప్పి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఐఐపి డేటా మనకి November 29 వస్తుంది. అది చూద్దాం, అది ఆ రోజు వచ్చినప్పుడు డేటా వచ్చినప్పుడు మాట్లాడుతుంది దాని గురించి. మార్కెట్ కి అది ఒక సెంటిమెంట్ అనమాట. మన ఇండియాలో ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి, ఎంత ప్రొడక్షన్ ఉంది అనే విషయం మనకి బయటకు వస్తుంది అనమాట. దానివల్ల మన స్టాక్ మార్కెట్ కి చాలా యూజ్ ఉందన్నమాట. ఆ డేటా వల్ల స్టాక్ మార్కెట్ మూవ్ అవడానికి చాలా హై స్కోప్ ఉంది. అది ఆ రోజు అబ్జర్వ్ చేయండి. December 29th వస్తుంది ఆ డేటా. అది అలాగే మనందరం చూస్తూనే ఉన్నాం. 2024, 2025లో గోల్డ్ హైయెస్ట్ ర్యాలీ మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు చెప్పుకున్నట్లుగా గోల్డ్ యుఫేరియాలో ఉంది. ఫ్యాట్ గా చెప్పాలంటే చాలా చాలా భయంకరంగా ఉంది అక్కడ యుఫోరియాలో. 17% నుంచి లాస్ట్ ఇయర్ చూసుకునే, ఈ ఇయర్ చూసుకునే ఆల్మోస్ట్ 80% డబల్ అయినాయి. గోల్డ్ భారీగా పెరిగింది. గోల్డ్ ఎందుకు ఇంతలా గోల్డ్ పెరుగుతుంది? సామాన్యులు కొనలేకపోతున్నారు. ఏ విషయం ఏదే కానీ కొనలేక గోల్డ్ ఎంత అయిపోయిందంటే, ఇప్పుడున్న ఈ ప్రైజెస్ లో మిడిల్ క్లాస్ పీపుల్స్, సామాన్యులు గోల్డ్ కొనలేక ఉన్నారు. ఎందుకు ఇంతగా గోల్డ్ పెరిగింది? మీకు తెలిసినదే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అన్సర్టిటీ విపరీతంగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. 2022 నుంచి స్టార్ట్ అయింది గోల్డ్ ర్యాలీ. 2022లో బేర్ మార్కెట్ రావడం, అక్కడే రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అవ్వడం, క్రూడ్ ఆయిల్ భారీగా $80 to $90 బ్యారెల్ వెళ్ళడం, $80 to $90 బ్యారెల్ వెళ్ళడం,
ఈ అన్సర్టీ, ఈ ఫారెన్స్ మొత్తం అన్సర్టీ ఎక్కువ ఉండడం, ఇలా చాలా కారణాల వల్ల గోల్డ్ ర్యాలీ స్టార్ట్ అయింది అక్కడ. మనకి 2022లోనే స్టార్ట్ అయింది. చిన్నగా. అది 2024కి వచ్చేసరికి పీక్స్ అయింది. 2025 అంతా టారిఫ్. మెయిన్ ఇయర్ గోల్డ్ పెరగడానికి ప్రధాన కారణం టారిఫ్ అనే ఒక వర్డ్. ట్రంప్కి చాలా ఇష్టమైన పదం ఇది. టారిఫ్ అంటే అతనికి చాలా ఇష్టమైన పదం ఉంటుంది. రైట్, ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ పదాన్ని. ఆయన చేసే నిర్ణయాల వల్ల గోల్డ్ ర్యాలీ జరుగుతూనే ఉంది. 2025లో హైయెస్ట్ 70% పెరిగింది గోల్డ్. ఇప్పుడు సామాన్యులు కొనలేకపోతున్నారు. ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు నమ్మరు, గోల్డ్ ఇంతగా పెరుగుతుంది కదా, గోల్డ్ స్టాక్స్ కింద పడ్డాయి. 45% ఫాల్ అయినాయి. ఒక్క టైటాన్, తంగమాల్ జ్యువెలరీస్, ఈ రెండు మాత్రమే ప్రాఫిట్స్ లో ఉన్నాయి స్టాక్స్ లో. కానీ మీరు చూడండి, ఎందుకు ఈ రెండే ప్రాఫిట్ లో ఉన్నాయి? మీకు తెలిసినదే, ఈ టైటాన్ ఎంత పెద్ద కంపెనీనో, ఆ బ్రాండ్ మీద ఉన్న నమ్మకం, వాళ్ళు చేసే ప్రోడక్ట్ స్థిరమైన రేట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. మీరు ఎప్పుడైనా టైటాన్ లోకి వెళ్ళి గోల్డ్ కొనాలంటే వెళ్ళండి ఒకసారి, ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. దాని మీద ₹1,00,000 ప్రైస్ ఉంటుంది. ప్రైస్ ట్యాగ్ వేసి అమ్ముతున్నారంటే టైటాన్ లో, మీరు కొంచెం తగ్గించమని అడిగినా, ప్రతి ఒక్కరు అడుగుతారు గోల్డ్ షాప్ లో, కొంచెం తగ్గించండి అని. తగ్గించమని అడిగినా కూడా లేదు సార్, సారీ సార్, ఫిక్స్డ్ ప్రైస్ అంటారు. ఎందుకంటే ఒక స్థిరమైన రేట్ ఉంటుంది, ఆ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది టైటాన్ లో. దానికి ఉన్న బ్రాండ్ అలాంటిది టైటాన్. స్టాక్ మార్కెట్ లో చూసుకుంటే టైటాన్, తంగమాల్ జ్యువెలరీస్ మాత్రమే పాజిటివ్ లో ఉన్నాయి. మిగతావన్నీ పీసీ జ్యువెలరీ, సెంకో గోల్డ్, కళ్యాణ్ జ్యువెలరీస్, స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ ఆల్మోస్ట్ 45 నుంచి 38% ఫాల్ ఉన్నాయి అన్ని ఫ్రెండ్స్. బంగారం ఏమో మెరిసిపోతుంది హై ప్రైస్ కి, గోల్డ్ స్టాక్స్ ఏమో కింద పడిపోతున్నాయి. ఈ కంపెనీలు ఎందుకు పోతున్నాయంటే స్థిరమైన డిమాండ్ లేకపోవడం, కొనే వాళ్ళు తక్కువైపోయినారు గోల్డ్ వల్ల. గోల్డ్ ఎవరు కొంటున్నారు మరలంటే ఇంత రేటు పెరుగుతుంది కారణం సెంట్రల్ బ్యాంక్స్ అండ్ ఈటీఎఫ్. సెంట్రల్ బ్యాంక్ డిమాండ్ అలాగే ఉంది, ఈటీఎఫ్ డిమాండ్ అలాగే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఫారిన్ అన్సర్టిటీ వల్ల, ఈ డాలర్ వీక్ అవ్వడం వల్ల, మీరు చూశారు లాస్ట్ టైం బైడెన్ ఉన్నప్పుడు రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడు డాలర్ని అక్కడ పేమెంట్ సిస్టమ్ ఆపేశాడు బైడెన్. అప్పటి నుంచి రేపటి రోజున ఏ దేశం మీదైనా ఎవరైనా యుద్ధం చేసినప్పుడు అమెరికా డాలర్ని అస్త్రంగా చేసుకుంటుందనే విషయం ప్రపంచం గ్రహించింది 2024లో. అప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ ఒక డిసిషన్ తీసుకున్నాయి, ప్రతి ఒక్క బ్యాంకు డాలర్ కంటే సేఫెస్ట్ బంగారం, మన బంగారం కొని పెట్టుకుందాం. డాలర్స్ కొని తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే ఫారిన్ దేశాలతో ఎక్స్చేంజ్ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు అమెరికా డాలర్ని కనుక బ్యాన్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేసిన మన దగ్గర ఉన్న డబ్బులు వృధా అయిపోతాయి అనే భయం ఏర్పడింది దేశాలకి. వీటి వల్ల సెంట్రల్ బ్యాంక్స్ భారీగా కొనడం స్టార్ట్ చేసినాయి గోల్డ్, విపరీతంగా ఇప్పటికీ కొంటున్నాయి. అలాగే స్టాక్ మార్కెట్, యుఎస్ మార్కెట్, ఈటీఎఫ్ బలమైన డిమాండ్ ఉంది గోల్డ్కి అండ్ సిల్వర్ కూడా. 2,09,000 1 kg సిల్వర్. బంగారం కంటే డబల్ పెరిగింది వెండి, గుర్తుపెట్టుకోండి, అంతగా పెరిగాయి ఇవి. గోల్డ్ ఏమో ఆమెను పెరిగింది. ఈ నగలు అమ్మే షాప్స్, ఆ స్టాక్స్ 45 నుంచి 38% ఫాల్ ఉన్నాయి, మీరే చూసుకోండి. గోల్డ్ ఏమో ఆ ప్రైస్, స్టాక్స్ ఏమో 45% ఫాల్. స్టాక్ ప్రైస్, గోల్డ్ స్టాక్ ప్రైస్ చాలా దారుణంగా ఉన్నాయి, ఒక టైటాన్, తంగమాల్ జ్యువెలరీస్ తప్ప. ఇవంటే హై రేంజ్ స్టాండర్డ్, వాళ్ళ పోర్ట్ఫోలియో కూడా అలా బిల్డ్ చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు కాబట్టి వాళ్ళ స్టాక్ కానీ, తయారీలో వాడే ముడి సరుకులు కానీ, ఆ ముడి సరుకులు రేటు పెరగడం కారణంగా కూడా ఈ స్టాక్స్ పడిపోవడానికి ప్రధాన కారణమైనది డిమాండ్ లేకపోవడం. ఎక్కువ మంది ఇంతకుముందు 22 క్యారెట్స్ గోల్డ్ కొనే వాళ్ళు 18 క్యారెట్స్ కొంటున్నారు. 18 క్యారెట్స్ గోల్డ్ కొనుక్కునే వాళ్ళు 14 క్యారెట్స్ గోల్డ్ కొంటున్నారు, తక్కువ రేటుకి వస్తాయని. అంటే మీరు అర్థం చేసుకోండి, గోల్డ్కి
అంత డిమాండ్ ఉంది. అంత బడ్జెట్ పెట్టలేక 18 క్యారెట్స్ 14 క్యారెట్స్ గోల్డ్ కొంటున్నారు. స్వచ్ఛమైన గోల్డ్ 22 క్యారెట్స్ కొనే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. ఆ ప్రైజెస్ కి ఆల్మోస్ట్ 1,36,000 24 క్యారెట్స్ గోల్డ్ ఈ రోజు. మీరే చూడండి, అంత ప్రైస్ ఉంటే మిడిల్ క్లాస్ పీపుల్స్, సామాన్యులు ఒక ఫంక్షన్ కానీ ఒక మ్యారేజ్ కానీ బంగారు కొనాలంటే ఎలా కొనగలరు? బంగారు ఆ రేట్ ఉంది, తయారు చేసిన తరుగు కూలి, మళ్ళీ జిఎస్టి గోల్డ్ మీద ఇంత ప్రైస్, ఇంత బటన్ పడుతుంది గోల్డ్ కొనాలంటే మిడిల్ క్లాస్ పీపుల్స్ కి. చాలా బటన్ అయిపోయింది, చాలా బరువు అయిపోయింది గోల్డ్ కొనడం. ఇలా చేయడం వల్ల గోల్డ్ అనేది ఈ షాపుల్లో మిడిల్ క్లాస్ పీపుల్స్ కొనడం తగ్గించేసినారు. వాళ్ళ సప్లై అండ్ డిమాండ్ కూడా అంతగా లేదు. ముడి సరుకులు రేటు పెరిగిపోవడం వల్ల ఈ స్టాక్ మొత్తం అన్ని పీసీ జ్యువెలర్స్ కావచ్చు, కళ్యాణ్ జ్యువెలర్స్ కావచ్చు, సెంకో గోల్డ్, ఇవన్నీ ఆల్మోస్ట్ ప్రతి గోల్డ్ స్టాక్ కూడా 45 to 40% ఫాల్ అయినాయి. మీరు అర్థం చేసుకోండి. గోల్డ్ హై రేంజ్, స్టాక్స్ లో రేంజ్ 50% డిస్కౌంట్ దొరుకుతున్నాయి గోల్డ్ స్టాక్స్. అది పరిస్థితి మార్కెట్ లో. చూద్దాం ఫ్రెండ్స్, డేటా చూద్దాం. మన ఇండియన్ మార్కెట్, యుఎస్ మార్కెట్, క్రిప్టో మార్కెట్ అంతా చూసి మాట్లాడదాం. రాబోయే నెక్స్ట్ వీక్స్ లో ఎలా ఉండబోతుందని. సిల్వర్ కూడా ఆల్ టైమ్ హై. చూద్దాం ఫ్రెండ్స్, అన్ని చూసి మాట్లాడదాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, గోల్డ్ కూడా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా, గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, కానీ గోల్డ్ సంబంధించిన స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ పడుతూనే ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి, పీసీ జ్యువెలర్స్ కావచ్చు, ఇవన్నీ కళ్యాణ్ జ్యువెలరీస్ కావచ్చు, అన్ని ఆల్మోస్ట్ అన్ని చూడండి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా మొత్తం ఈ స్టాక్స్ అన్ని పడుతూనే ఉన్నాయి. గోల్డ్ మొత్తం వీక్ వాల్యూమ్ గ్రోత్. చెప్పాను కదా, ఎక్కువ మంది కొనడం లేదు. వాల్యూమ్ ఉంటేనే కదా, లోవర్ లిక్విడిటీ ఆ షాపులకు సంబంధించి సప్లై సరిగ్గా ఉండదు, డిమాండ్ ఎక్కువ ఉండదు. అలా స్టాక్స్ ఏమో ఈ పరిస్థితి, గోల్డ్ ఏమో అప్. సెంట్రల్ బ్యాంక్స్ ఈ ఈటీఎఫ్ లో డిమాండ్ కారణంగా మొత్తం అంతా. మన రూపీ ఫాలింగ్, డాలర్ ఇండెక్స్ అని చూద్దాం. మీరు చూడండి, నిన్న మాట్లాడుకున్నప్పుడు యుఎస్ సిపిఐ డేటా వచ్చిన రోజు ఈ డాలర్ ఇండెక్స్ 98.3 ఆ స్థాయిలో ఉండే. జపాన్ వడ్డీ రేటు పెంచగానే 98.72కి వచ్చింది. ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది డాలర్ ఇండెక్స్ మాత్రం చాలా చాలా డేంజర్ గా మారుతుంది. డాలర్ ఇండెక్స్ కూడా మార్కెట్ లో. మన రూపీ కూడా మొన్న 91.07 పైసాకి ఆల్ టైమ్ లోకి పడిపోయింది. ఆర్బిఐ ఇన్వాల్వ్ అయింది కాబట్టి మొన్న 89.93 పైసాకి వచ్చి ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ 6% ఫాల్ ఉంది రూపీ. గుర్తుపెట్టుకోండి, మన రూపీ కూడా. రూపీ ఫాల్ అవుతా అంటే ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్ముతూనే ఉంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మన ఇండియన్ మార్కెట్ లో ఒక మంచి విషయం ఏంటంటే, ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్ముతున్నా కూడా మన దేశంలో ఉన్న ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, మనలాంటి రీటైలర్లు కావచ్చు, డిమాండ్ అలాగే ఉంది, తగ్గకుండా. మన డిమాండ్ కన్నా తక్కువ ఉండి ఫారిన్ ఇన్వెస్టర్ అమ్ముతూ ఉంటే స్టాక్ మార్కెట్ భారీగా ఫాల్ అయ్యేది. కానీ మన ఇండియన్ మార్కెట్ కూడా మన రేటింగ్ ప్రకారం మనము BB+ లోనే ఎంతో ఉన్నాము. మంచి స్టాండర్డ్ ఉంది మన మార్కెట్ కాబట్టి మన దేశంగా ఉండే ఇన్వెస్టర్లు, ETF, మ్యూచువల్ ఫండ్స్ అన్ని మొత్తం అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి ఫారిన్ ఇన్వెస్టర్లు అంతగా అమ్ముతున్నా కూడా మన మార్కెట్ చాలా స్టేబుల్ గా ఉంది. పడతాయి, మార్కెట్ పడదని కాదు, కానీ మంచి స్ట్రాంగ్ గా ఉంది. మన దేశంగానే మంచి ఇన్వెస్టర్లు బాగా ఫాల్ అవుతున్నా కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వీక్ కూడా అలాగే ఉంది. ఒకవేళ ఫాల్ అయినా కూడా మన స్టాక్ మార్కెట్ కొనడానికి సిద్ధంగా ఉంది. అది ఫ్రెండ్స్, యుఎస్ మార్కెట్ చూద్దాం.
మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఫ్రైడే యుఎస్ మార్కెట్ కూడా సిబిఐ డేటా రావడం వల్ల మంచిగా గురువారం ఫ్రైడే రెండు రోజులు మంచిగా బ్యాక్ టు బ్యాక్ గెయిన్స్. ఒక మంచి విషయం ఏంటంటే ఒరాకిల్ మనం చెప్తున్నాం కూడా యుఎస్ లో ఏ బబుల్ ఉందని, ఒరాకిల్ కూడా ఫ్రైడే మంచి పర్ఫార్మెన్స్ చేయడం వల్ల 6.6% పెరిగింది ఒరాకిల్. ఈ 6.6% పెరగడం వల్లనే S&P 500 పెరిగింది. ఎందుకు ఈ 6% పెరిగింది అంటే టిక్ టాక్ అమెరికాలో విక్రయించడానికి అంగీకారం ఒప్పుకున్నారు. ఈ ఒరాకిల్ ఒక క్లౌడ్ వాళ్ళు సిల్వర్ లేక్ అనే వాళ్ళు క్లౌడ్ వాళ్ళు అనమాట. ఈ జాయింట్ వెంచర్ అనమాట. వీళ్ళు టిక్ టాక్ అమ్మకానికి ఒప్పుకోవడం వల్ల ఒరాకిల్ అనేది రైజ్ అయింది అనమాట. ఒరాకిల్ రైజ్ అవడం ద్వారా ఏ స్టాక్స్ కూడా రైజ్ అయినాయి ఫ్రైడే మొత్తం. ఇది చాలా మంచి విషయం అయింది ఆ రోజు. ఎన్విడియా కూడా 4% పెరిగింది. ఎందుకంటే చైనాకి H200 ఏఐ చిప్స్ అమ్మాలని చెప్పి ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. అది ఒక మంచి విషయం అయింది. 4% ఆఫ్ రిటర్న్స్ చూడండి. H200 చిప్స్ అప్రూవ్డ్ కస్టమర్స్ ఇన్ కంట్రీ. చైనాకి అమ్మకానికి ఓకే అయిందనమాట. H200 ఏఐ చిప్ పవర్ఫుల్ చిప్స్ అనమాట. ఇవి చైనాకి అమ్మకానికి వెళ్తున్నాయి. ట్రంప్ అంగీకారం తెలిపాడు దీనికి. వాటి వల్లనే మొన్న ఫ్రైడే ఎన్విడియాను, ఈ ఒరాకిల్ టిక్ టాక్ అమ్మకాలు, ఈ సిబిఐ డేటా మంచి ఫాలో అవ్వడం, ఈ కారణం 2026లో వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి అనే సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. వీటి వల్ల మార్కెట్ ఫ్రైడే కూడా మంచిగా ర్యాలీ అయింది. S&P 500 కావచ్చు, డో జోన్స్ కావచ్చు, అవన్నీ మొత్తం చూడండి. కావాలంటే చూడండి ఫ్రెండ్స్, డో జోన్స్ కావచ్చు 149, నాస్డాక్ 284, S&P 500 59 పాయింట్స్. మొత్తం అన్ని హెవీ స్టాక్స్ అనమాట. ఎన్విడియా కూడా 4% పెరిగి మళ్ళీ $180 వచ్చేసింది. ఇవన్నీ యాపిల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, అమెజాన్, వాల్మార్ట్ చాలా పెద్ద బిగ్ ఇండస్ట్రీ ఈ వాల్మార్ట్. క్రూడ్ ఆయిల్ మళ్ళీ $1 పెరిగింది. గోల్డ్ చూడండి సేమ్ యాజ్ యూజువల్ మళ్ళా 4,342. గోల్డ్ 2026లో $4,500 to $5,000 $4,000 నుంచి $5,000 అందుకుంటుందని చెప్పి జేపీ మోర్గాన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. వాళ్ళు 10 years బాండ్స్ పడ్డాయి 4.18 నుంచి 4.14. ఇది మంచి విషయం. ఇది విషయం గుర్తుపెట్టుకోండి. సిల్వర్ కూడా అలాగే ఆల్ టైమ్ హై, ప్లాటినం ఆల్ టైమ్ హై, రాగి ఆల్ టైమ్ హై, మొత్తం ఇవన్నీ వచ్చేసినాయి అనమాట. మొత్తం జేపీ మోర్గాన్ చూడండి. ఫస్ట్ క్వార్టర్లో 4,400 అంట, సెకండ్ క్వార్టర్లో 4,655. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ $5,000 చేరుకుంటుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గోల్డ్ 2026 ఎండింగ్ కి మీరు అర్థం చేసుకోండి. అంటే భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకు భారీగా పెరిగే అవకాశం ఉంది? 2026లో వడ్డీ రేటు తగ్గించడానికి ఆస్కారం ఉంది. 2026లో దాని కారణంగా అందులో డాలర్ వీక్నెస్ అవుతుంది కాబట్టి వాటి వల్ల గోల్డ్ ప్రైజెస్ బాగా పెరగడానికి ఆస్కారం ఉంది. డాలర్ వీక్ అవడానికి ఆస్కారం ఉంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. క్రిప్టో మార్కెట్ చూద్దాం. బిట్కాయిన్ 88,098. చూడండి, ఇది ఫ్రైడే క్యాండిల్, సాటర్డే క్యాండిల్, సండే క్యాండిల్. ఇది జపాన్ వడ్డీ రేట్లు పెంచింది కదా. జపాన్ వడ్డీ రేట్లు పెంచడం క్రిప్టో కరెన్సీకి ఒక బ్యాడ్ థింగ్. గుర్తుపెట్టుకోండి, మంచి విషయం అయితే కాదు. అది క్రిప్టో మార్కెట్లో ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి.
ఇథేరియం కూడా అంతే. క్రిస్మస్ ఆటోమేటిక్ గా ఉండదు కాబట్టి వాల్యూమ్ కూడా డౌన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే సాటర్డే సండే వాల్యూమ్ డౌన్ ఉంటుంది. క్రిప్టో మార్కెట్ 24/7 ఆ విషయం గుర్తుపెట్టుకోండి. శనివారం ఉంటుంది, ఆదివారం ఉంటుంది, 24/7 క్రిప్టో మార్కెట్ రన్నింగ్ లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 2977 డాలర్లు ఇథీరియం. ప్రజెంట్ క్రిప్టో మార్కెట్ లో ఇథీరియం, బిట్ కాయిన్, సోలానా, బిఎన్బి ఈ 4 కాయిన్లు మాత్రమే చాలా స్ట్రాంగ్ మిగతా వాటితో పోల్చుకుంటే. మన యుఎస్ మార్కెట్ లో ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాగా క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్, ఇథీరియం, బిఎన్బి, సోలానా అట్లా ఆ 4 అనమాట. అలాగే బిట్ కాయిన్ డామినెన్స్ చూద్దాం. $59.54 సేమ్ అక్కడే ఉంది. మన 60% ఉండే 59.54, 0.5% డ్రాప్ కనిపించింది డామినెన్స్ లో. డామినెన్స్ 55 కిందకు వచ్చినప్పుడు ఆల్ట్ కాయిన్స్ లో మంచి ర్యాలీ ఉంటుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 60% ఆఫ్ వాల్యూమ్ అంతా బిట్ కాయిన్ లోనే వెళ్తుంది. ఎందుకంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ టెన్షన్స్ లో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బిట్ కాయిన్ కాబట్టి ఎక్కువ శాతం బిట్ కాయిన్ లోకి వెళ్తుంది అమౌంట్ అనమాట. ఇది 55 కంటే కిందికి రావాలి. ఇది కిందికి వచ్చినప్పుడు మంచిగా ఆల్ట్ కాయిన్స్ ర్యాలీ అవుతాయి. ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ 35 ఏం పెద్దగా ఏం మారలేదు. మార్కెట్ ఆల్ట్ కాయిన్స్ లో ఉండేవాళ్ళకి ఇది బ్యాడ్. చెప్పాను కదా 80 దాటాలి, అట్లీస్ట్ 75 to 80 మధ్యలోనే వచ్చి ఇక్కడ 88, 90 ఆ స్థాయిలో కనుక వచ్చిందంటే మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడంతా బిట్ కాయిన్ సీజన్ లోనే ఉంది మార్కెట్ అంతా ఓవరాల్ గా. ఇక్కడ 35 ఉంది. ఈ కాయిన్ మార్కెట్ క్యాప్ ప్రకారం ఎంత చూద్దాం. ఇక్కడ చూడండి, కాయిన్ మార్కెట్ ప్రకారం 17% మాత్రమే ఉంది, 35% కూడా కాదు ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ లో, గుర్తుపెట్టుకోండి. 17% అంటే ఆల్మోస్ట్ మొత్తం బిట్ కాయిన్ సీజన్ ఇది. అంటే ఒక బిట్ కాయిన్ తప్ప ఆల్ట్ కాయిన్లలో ఇన్వెస్ట్ చేయడం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటుందని మార్కెట్ ఇండికేషన్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఇండికేషన్స్ లో మనకు ఆల్ట్ కాయిన్స్ లో మంచి కాయిన్స్ కనుక మీరు రెవెన్యూ జనరేట్ అయ్యేటివి, మంచి వాల్యూమ్ ఉండేటివి కనుక మీరు కనుక క్యాచ్ చేయగలిగితే ఇలాంటి సందర్భాలలో ఇది 17 నుంచి మళ్ళీ ఇలా వచ్చి 90-95 కనుక ఆల్ట్ కాయిన్ సీజన్ కనుక ఆ టైంలోకి వచ్చిందంటే మంచి రిటర్న్ ప్రాఫిట్ చూస్తారు. అట్లీస్ట్ 4x to 5x చూస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి మంచి కాయిన్స్ పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మంచి ఇండస్ట్రీ, మంచి గ్రోత్, మంచి కమ్యూనిటీ, మంచి వాల్యూమ్ ఏ ఎక్స్చేంజ్ లో ఉందనేది ఇంపార్టెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. మంచి కాయిన్స్ లో ఉంటే అట్లీస్ట్ 3x to 4x అనేది కన్ఫర్మ్ గా అవుతాయి. బిట్ కాయిన్ సీజన్ నుంచి ఆల్ సీజన్ ఇండెక్స్ ఆల్ టైమ్ హై వచ్చినప్పుడు అంటే 95 అలా ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ సీజన్ ఆ టైంలో మంచి రిటర్న్స్ ఇస్తాయి. కానీ ఆ టైం వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బిట్ కాయిన్ సీజన్స్ లో కాయిన్స్ అనేది ఫెయిల్ అయ్యి కంపెనీస్ మూసేస్తారు. కంపెనీ మూసేసినారంటే ఇంకా మీ అమౌంట్ వచ్చి జీరో అయిపోతుంది. చాలా లో రిస్క్ అమౌంట్. మీ దగ్గర 10,000 ఉందంటే జస్ట్ 2,000 నుంచి 3,000 వరకు మాత్రమే ఆల్ట్ కాయిన్స్ లో ఉండండి. 7,000 ఒక 2,000 ఇథీరియం, 5,000 బిట్ కాయిన్. 50% ఆఫ్ అమౌంట్ బిట్ కాయిన్స్ లోనే ఉండాలి. క్రిప్టో ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి చెప్తాను. మీ దగ్గర 10,000 ఉందంటే 5,000 బిట్ కాయిన్, 3,000 ఇథీరియం, ఒక 2,000 ఇట్లా ఒక మంచి ఆల్ట్ కాయిన్స్ లో ఉండండి. ఇక్కడ చూడండి, టాప్ 100 కాయిన్స్ పర్ఫార్మెన్స్ ఓవర్ 90 days ఇవి
బిట్ కాయిన్ దాటి కేవలం 17 కంపెనీలు మాత్రం మంచి రిటర్న్స్ ఉన్నాయి. మిగతా ఇవన్నీ చూడండి, ఇవన్నీ మంచి కంపెనీసే, కానీ ఎలా పడ్డాయి చూడండి లాస్ట్ 90 days లో. ఒక్కొక్కటి 30, 40, 50, 70, 90 ఆల్మోస్ట్ అని చెప్పుకోవద్దు. చూడండి, పెంగు 71%, పంప్ 69%, రెండర్ 66%, ఇవన్నీ బోంగు 61, పెప్పే ఆల్మోస్ట్ 60%, టాట్ 56, ఎస్పీఎక్స్ 56, ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని. ఇవన్నీ చూడండి మీరు, ఇవన్నీ రెడ్డే మొత్తం. ఈ పరిస్థితి మీరు అర్థం చేసుకోండి క్రిప్టో కరెన్సీ ఎలా ఉందనే విషయం. ఇప్పుడు కనుక మీరు స్టేబుల్ గా ఉండగలిగారంటే క్రిప్టోలో బుల్ రన్ వచ్చినప్పుడు మంచి రేట్లు చూస్తారు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. అంతవరకు మీరు ఓపిక్ గా పేషెన్స్ గా ఉండగలగాలి. ఏమంటే ఆ టైం దాకా ఉన్నారంటే మీకు క్రిప్టోలో మంచి రిటర్న్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గి మనీ ప్రింటింగ్ వచ్చిందంటే ఫస్ట్ లాభపడేది క్రిప్టో కరెన్సీనే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 2026లో హై ఛాన్స్ కనిపిస్తోంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడానికి హై ఛాన్స్ కనిపిస్తుంది. మనీ ప్రింటింగ్ జరగడానికి కూడా ఛాన్స్ కనిపిస్తుంది. అలా జరిగి చీప్ మనీ, వడ్డీ రేట్లతో పాటు చీప్ మనీ ఇంకా మంచిగా దొరికిందంటే క్రిప్టో కరెన్సీలో ఫస్ట్ స్కై రాకెట్. ఆ విషయం గుర్తు పెట్టుకోండి. స్టాక్ మార్కెట్ కంటే క్రిప్టో కరెన్సీలోనే ఎక్కువ లాభాలు వస్తాయి. అదే, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్, గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. క్రిప్టోలో హై రిస్క్, మీ పోర్ట్ఫోలియో మొత్తం జీరో అయిపోతుంది. ఒక్కోసారి పడడం స్టార్ట్ అయిందంటే భారీగా పడుతుంది. 80-90% పడిపోతాయి. మీకు ఫర్ డేకే పడుతుంది, గుర్తుపెట్టుకోండి. 80% కూడా ఒక్క రోజు కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది క్రిప్టో కరెన్సీలో. చాలా జాగ్రత్తగా ఉండాలి క్రిప్టో కరెన్సీలో, చూసుకోండి. చూద్దాం ఫ్రెండ్స్. ఓవరాల్ గా అయితే రాబోయే వారం అంతా మార్కెట్ కొంచెం స్టేబుల్ గానే ఉండడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే క్రిస్మస్ పండుగ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, యుఎస్ హాలిడేస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్టేబుల్ గానే మార్కెట్ ఉండనుంది. మన ఇండియన్ మార్కెట్ చెప్పాను కదా, మన రూపీ వీక్ కాకుండా అలాగే ఉందండి. ఫారిన్ ఇన్వెస్టర్ కూడా అమ్మకాలు తగ్గుతాయి. లాస్ట్ 2 days గా ఫారిన్ ఇన్వెస్టర్ కొంటున్నారు. వాళ్ళు 2 days గా కొన్నారు అని చెప్పేసి మనము ఆనందపడడానికి ఏం లేదు ఇక్కడ. కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మన ఇన్వెస్టర్ కూడా ఫారిన్ ఇన్వెస్టర్ తో పాటు కొనడానికి కూడా మంచిగా ఉంది సెటప్ అనమాట. అంటే మంచిగా ఇన్వెస్టర్లు ఉన్నారు మన ఇండియాలో కూడా. అది ఫ్రెండ్స్, మన ఇండియన్ మార్కెట్ కూడా మంచి స్టేబుల్ గా ఉండడానికి ఉంది. యుఎస్ మార్కెట్ స్టేబులే. చూద్దాం. గోల్డ్ ప్రైజెస్ అయితే 2026లో భారీగా పెరుగుతుందని చెప్పి అంటున్నారు. చూద్దాం. మన డేటాస్ బట్టే ఏదానికైనా మార్కెట్ అంచనా వేస్తుంది అనమాట. మనం ముందస్తుగా 2026 ఇలా ఉంటుందని ఎప్పుడు అనుకోకండి. మనం డేటాస్ బట్టి మూవ్ అయితేనే మార్కెట్ లో సర్వే కాగలం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చూద్దాం. ఓవరాల్ గా మళ్ళీ మనం డైలీ డేటా వస్తుంది. మన మార్కెట్ చూసి మార్కెట్ అనేది విత్ ఇన్ 1 week లో మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఒక వారం, ఒక్క రోజు చాలు మార్కెట్ మారిపోవడానికి పూర్తిగా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. రోజు మనం డేటాను మార్కెట్ అనేది చూసి ఏ రోజు అనాలిసిస్ ఆ రోజు చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.